మేమంతా సిద్ధం బస్సు యాత్ర రెట్టింపు ఉత్సాహంతో సాగుతోంది. ఇవాళ 16వ రోజు పశ్చిమ గోదావరి జిల్లా నారాయణపురంలో ప్రారంభమైన యాత్ర నిడమర్రు గణపవరం ఉండి మీదుగా సాగుతుంది. సంక్షేమ రథ సారథి వైఎస్ జగన్ కు అడుగడుగున గోదావరి జిల్లా వాసులు నీరాజనాలు పలుకుతున్నారు. దారి పొడవున అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. వైఎస్ఆర్సీపీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా కైకలూరు నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ కీలక నేతలతో పాటు యాదవ సంఘ నేతలు వైఎస్ఆర్సీపీలో చేరారు. జనసేన కైకలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బివి రావుతో పాటు జనసేన జిల్లా కార్యదర్శి పల్లెం యువాన్, యాదవ సంఘ నేత పచ్చిగోళ్ల రామకృష్ణ సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం జగన్. నారా లోకేష్ టీడీపీ తప్పుడు ప్రచారంపై ఏపీ ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. సోషల్ మీడియా ద్వారా సీఎం జగన్ పై టీడీపీ దుష్ప్రచారం చేయడంతో చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ నేత మల్లాది విష్ణు ఈసీకి ఫిర్యాదు చేశారు. మల్లాది విష్ణు ఫిర్యాదును పరిశీలించిన ఈసీ తప్పుడు ప్రచారం నిజమేనని నిర్ధారించుకుంది. చర్యలు తీసుకునేందుకు అడిషనల్ సీఈఓ హరిశ్చంద్ర ప్రసాద్ నోటీసులు జారీ చేశారు. 28 ఏళ్ల క్రితం నాటి శిరోమండనం కేసులో విశాఖ కోర్టు కీలక తీర్పును వెలువరించింది. శిరోమండనం చేసినట్లుగా ఎలాంటి ఆధారాలు లేవన్న కోర్టు దాడి కేసుకు సంబంధించి 9 మంది నిందితులకు జైలు శిక్షను విధించింది. 18 నెలలు జైలు శిక్షతో పాటు 2 లక్షల జరిమానాను విధించింది. నిందితుల్లో మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు కూడా ఉన్నారు. జనసేన నేతలపై నవరంగ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈసీకి ఫిర్యాదు చేశారు. పోటీ నుంచి తప్పుకోవాలని బెదిరిస్తున్నారంటూ ఫిర్యాదులో తెలిపారు. పోటీ నుండి తప్పుకోకపోతే అంతు చూస్తామని హెచ్చరికలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ విజయనగరం నెల్లిమర్లలో జరగాల్సిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ల ఉమ్మడి ప్రచారం రద్దయింది. హైదరాబాద్ లో చంద్రబాబు, మంగళగిరిలో పవన్ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో సమావేశం కానున్నారు. అభ్యర్థుల మార్పులపై చంద్రబాబు కుస్తీ విజయనగరం టీడీపీలో రచ్చకు దారితీసింది. ఇప్పటికి 3 సార్లు పవన్ నెల్లిమర్ల టూర్ ఖరారైనప్పటికీ ఒక్కసారి కూడా ప్రచారం చేయలేదు. ఇక విశాఖ ఎంపీ సీట్ కోసం బీజేపీ నేత జీవీఎల్ ఇంకా ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఉత్తరాది వ్యాపారులతో సమావేశమయ్యారాయన. ఉత్తరాది వ్యాపారులతో బీజేపీ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్లుగా సమాచారం. చంద్రబాబు, పురంధేశ్వరి తీరుపైన ఆయన గుర్రుగా ఉన్నారట. జీవీఎల్ కు మద్దతుగా జన జాగరణ సమితి నిరసన కార్యక్రమాలు చేపట్టింది. నెల్లూరులో ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్ను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని నెల్లూరు పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి అన్నారు. నగర, రూరల్ అభ్యర్థులతో కలిసి కూరగాయల మార్కెట్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అధికారంలోకి రాగానే కూరగాయల మార్కెట్ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన గొలప్రోలు, నగర పంచాయతీ కౌన్సిలర్ సహా చాలా మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలో చేరారు. పిఠాపురం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీతా వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సీఎం జగన్ పాలనలోనే కాపులకు సంక్షేమ లబ్ధి జరిగిందన్నారు ఏపీ రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్. అమలాపురంలో జరిగిన నియోజకవర్గ స్థాయి కాపుల సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పదవుల్లోనూ కాపులకు మరింత ప్రాధాన్యత ఉంటుందన్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే కాపులకు ప్రాధాన్యతనిచ్చిన వైఎస్ జగన్ ను సీఎం చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని పలువురు కాపు నాయకులు చెప్పారు. తనకొచ్చే రాజ్యసభ ఎంపీ నిధులను విశాఖలోనే ఖర్చు చేస్తానన్నారు వైవి సుబ్బారెడ్డి. తన రాజ్యసభ నామినేషన్ లో విశాఖపట్నం అడ్రస్ ఇచ్చారని చెప్పారాయన. విశాఖ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. పార్లమెంట్ లో రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేస్తానని చెప్పారు. రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి, అలాగే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా వైజాగ్ ను సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నారని తెలిపారు. అన్నమయ్య జిల్లా రాయచోట్లో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి సతీమణి శివలలిత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ సీఎం జగన్ ని గెలిపించుకోవాలన్నారు. ఓటర్లకు విజ్ఞప్తి చేశారు శివలలిత. మంత్రిగా ఉండి తన నియోజకవర్గానికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఏం చేశారని ప్రశ్నించారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. రాజకీయాల్లోకి వచ్చాక ఎంత అభివృద్ధి చేశాడో చెప్పారని సవాల్ విసిరారు. సోమిరెడ్డి కంటే తాను తక్కువ అభివృద్ధి చేసినట్లుగా నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటానన్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మరిపల్లిలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఎన్నికల ప్రచారంలో మంత్రి దాడిశెట్టి రాజా దూసుకుపోతున్నారు. కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్తో కలిసి తుని నియోజకవర్గం తొండంగిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ముందుకు సాగారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తమను గెలిపించాలని ఓటర్లను కోరారు. బూటకపు హామీలు, అసత్య ప్రచారాలే ఎజెండాగా టీడీపీ ఎన్నికల్లో పోటీ చేస్తోందన్నారు ప్రభుత్వ విప్ చీర్ల జగ్గిరెడ్డి. ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన ప్రజలందరికీ మేలు చేసిన ఏకైక నాయకుడు జగన్ ఒక్కరే అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం దేవరపల్లిలో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆయనకు గ్రామస్తులు సాదరంగా స్వాగతం పలికారు. వాలంటీర్ల సేవలను అడ్డుకుంటూ చంద్రబాబు అండ్ కో చేసిన కుట్రలకు గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు వాలంటీర్లు. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండల పరిధిలో ఏకంగా 216 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని మరోసారి గెలిపించుకునేందుకు కార్యక్షేత్రంలోకి పనిచేస్తామని చెప్పారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ వద్ద ఇవాళ జరగనున్న కేసీఆర్ ప్రజాశీర్వాద సభ ఏర్పాట్లను మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. జహీరాబాద్, మెదక్ పార్లమెంట్ 14 నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రానున్నట్లుగా చెప్పారు. సాయంత్రం 6 గంటలకు ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించనున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థిని ప్రకటించింది బీజేపీ. కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ టిఎస్ వంశతిలక్ ను ప్రకటించింది. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిగా లాస్యా నందితా సోదరి నివేదితను ప్రకటించారు. నామినేషన్ సమయం దగ్గర పడుతూ ఉన్న కాంగ్రెస్ లో టికెట్ల పంచాయతీ తేలలేదు. మిగిలిపోయిన 3 స్థానాల అభ్యర్థులు ఎవరు అనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ టికెట్ల విషయంలో హైకమాండ్ ఎటూ తేల్చడం లేదు. ఈ 3 నియోజకవర్గాల్లో బీజేపీ, బీఆర్ఎస్ ప్రచార వేగాన్ని పెంచాయి. నేడు మిర్యాలగూడలో కాంగ్రెస్ అనాహక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొనున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 పార్లమెంటు స్థానాలు గెలుచుకునేలా శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు పరిహారాన్ని అందించనుంది. పంట నష్టపోయిన 15,246 మంది రైతులకు నష్టపరిహారాన్ని ఇవ్వనుంది. నేడో రేపో రైతుల ఖాతాల్లో నగదును జమ చేయనుంది ప్రభుత్వం. పెద్దపల్లి జిల్లా మంథనిలో రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్లో మంత్రి శ్రీధర్ బాబు అల్పాహారం స్వీకరించారు. అక్కడే టీ తాగుతూ స్థానికులతో సంభాషించారు. స్థానిక వ్యాపారుల సమస్యలపై ఆరా తీశారు. ఎండల తీవ్రత దృష్ట్యా హైదరాబాద్ లో మధ్యాహ్న సమయంలో బస్సుల సంఖ్యను తగ్గిస్తున్నట్లుగా ఆర్టీసీ గ్రేటర్ అధికారులు నిర్ణయించారు. కొద్ది రోజులుగా పగటిపూట ఉష్ణోగ్రతలు బాగా పెరిగాయని, దీంతో ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పట్టిందన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నగరంలో సిటీ బస్సుల ట్రిప్పులను తగ్గించనున్నారు. సీతారాముల కళ్యాణానికి భద్రాచలం ముస్తాబవుతోంది. రేపు జరగనున్న రామయ్య కళ్యాణానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఎదుర్కోలు మహోత్సవం జరగనుంది. రేపు ఉదయం మూలవరలకు అభిషేకాన్ని నిర్వహిస్తారు. 18న మహాపట్టాభిషేక వేడుకను నిర్వహిస్తారు. వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండరాముడి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. జగదపి రాముడి బ్రహ్మోత్సవాలకు సాయంత్రం అంకురార్పణ జరగనుంది. ఈ నెల 22న సీతారాముల కళ్యాణం జరగనుంది. ఈ నెల 26 వరకు ఉత్సవాలు సాగనున్నాయి. వాతావరణ మార్పుల వల్ల వరంగల్ జిల్లాలో మామిడి తోటల్లో దిగుబడులు తగ్గిపోయాయి. అధిక ఉష్ణోగ్రతలతో దిగుబడులు తగ్గి మామిడి రైతులకు నష్టాలు వాటిల్లుతున్నాయని ఉద్యాన శాఖ అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 6,500 ఎకరాల్లో మామిడి సాగు చేయగా ఈసారి దిగుబడులు తగ్గాయని చెప్పారు. కవ్వల్ టైగర్ రిజర్వ్ ఫారెస్టులో మైసంపేట్, రాంపూర్ గ్రామాల తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి విడతలో ఈ 2 గ్రామాల ప్రజలకు ఇళ్లు, వ్యవసాయ భూమి, ఒక ప్యాకేజ్ 15 లక్షల రూపాయల నగదు ప్యాకేజీ అందించి గ్రామాల తరలింపు ప్రక్రియను చేపట్టారు. లారీలు, డీసీఎం వాహనాల్లో తమ సామాన్లు సర్దుకుని కొత్త ముద్దిపడగ గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లారు నిర్వాసితులు. సత్పల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయ్య ఆధ్వర్యంలో 40 ట్రాక్టర్ల గడ్డి కట్టలను ఖమ్మంలో గోశాలకు తరలించారు. వర్షాభావ ప్రభావంతో పశుగ్రాసానికి తీవ్ర కొరత ఏర్పడింది. ఖమ్మం గోశాలలో గోవులు ఆకలితో అల్లాడిపోతున్నట్లుగా తెలుసుకున్న ఎమ్మెల్యే మంత్రి తుమ్మల పిలుపు మేరకు గడ్డిని సేకరించి గోశాలకు తరలించారు. గడ్డి తరలిస్తున్న ట్రాక్టర్ను ఎమ్మెల్యే స్వయంగా నడిపారు. నిర్మల్ జిల్లా బాసర IIITలో విద్యార్థుల ఆత్మహత్యలో ఆగటం లేదు. రాత్రి పీయూసీ సెకండ్ ఇయర్ చదువుతున్న అరవింద్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అరవింద్ స్వస్థలం సిద్దిపేట జిల్లా తొగుట మండలం బండారుపల్లి గ్రామం. IIIT సిబ్బంది విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది.
తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారులు సోదాలు చేశారు. అలాంటి అనుమతి లేకుండా మెడిసిన్ అమ్ముతూ ఉన్న ఆసుపత్రులపై కేసులు నమోదు చేశారు. వనపర్తిలో శ్రీ సాయి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్లో సోదాలు చేసిన డ్రగ్ కంట్రోల్ అధికారులు లైసెన్స్ లేకుండా మందులు అమ్ముతున్నట్లుగా గుర్తించారు. ఆసుపత్రిపై కేసు నమోదు చేశారు. 80,000 విలువైన మెడిసిన్ ను స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ జిల్లాలో ఓ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఏసీబీకి చిక్కాడు. ప్రైవేట్ ఆసుపత్రిలో ఫార్మసీ అనుమతి కోసం లంచం డిమాండ్ చేసిన సోమేశ్వర్ను అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. బాధితుడి నుంచి 18,000 లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారుపల్లిలో 12 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. విశ్వసనీయ సమాచారంతో ఓ ఇంట్లో సోదాలు నిర్వహించి నగదును సీజ్ చేశారు. వాటికి సంబంధించిన పత్రాలు చూపించకపోవడంతో ట్రెజరీకి తరలించారు. పార్లమెంట్ ఎన్నికల వేళ రాష్ట్ర సరిహద్దుల్లో గట్టి నిఘాని ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో శివార్లో క్రికెట్ బెట్టింగ్, పేకాట స్థావరాలపై టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించారు. బెట్టింగ్ కు పాల్పడుతూ ఉన్న 4 వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి అకౌంట్లో 7,60,000 ఫ్రీజ్ చేశారు. దాంతో పాటు 13,000 నగదు, ల్యాప్టాప్ ను స్వాధీనం చేసుకున్నారు. ముఠాలో ప్రధాన సూత్రధారి పరారీలో ఉన్నట్లుగా ఏసీపీ రఘు తెలిపారు. కేంద్రంలో బీజేపీ 400 సీట్లను గెలిస్తే రాజ్యాంగం మార్చేస్తోందన్న విపక్షాల ఆరోపణలకు బలంగా కౌంటర్ ఇచ్చారు ప్రధాని. ఓటమి భయంతో ప్రతిపక్షాలకు ప్రజలను బెదిరించే ప్రయత్నం చేస్తున్నాయని గయలో ఎన్నికల ర్యాలీలో మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ దినోత్సవంగా ప్రతిపాదిస్తే కాంగ్రెస్ వ్యతిరేకించిందని గుర్తు చేశారు. లోక్సభకు పోటీ చేసే అభ్యర్థుల 12వ జాబితాను విడుదల చేసింది భారతీయ జనతా పార్టీ. 4 రాష్ట్రాల్లో 7 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. పశ్చిమ బెంగాల్లో కీలకమైన డైమండ్ హార్బర్ లోక్సభ టికెట్ ను అభిజిత్ దాస్ కు కేటాయించింది బీజేపీ హైకమాండ్. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు టీఎంసీ జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీ ఇక్కడ పోటీలో ఉన్నారు. వరుసగా 2వ రోజు కేరళలో పర్యటిస్తున్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. సొంత నియోజకవర్గం వాయనాడ్లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కోళికోడ్ రోడ్ షో నిర్వహించారు రాహుల్. ఏప్రిల్ 26న కేరళలో 20 లోక్సభ స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడవుతాయి. సమాజ్వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ మొయిన్పురి లోక్సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. భర్త అఖిలేష్ యాదవ్ తో పాటు పలువురు ఎస్పీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నామినేషన్ సమర్పించడానికి ముందు ఎస్పీ సుప్రీమో ములాయం సింగ్ యాదవ్ స్మారకాన్ని సందర్శించారు డింపుల్ యాదవ్. లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తిహార్ జైలు నుంచి తన పాలనను కొనసాగిస్తూ ఉన్నారు. ప్రతి వారం 2 మంత్రులతో సమావేశమై శాఖల పనుల పురోగతిని సమీక్షిస్తున్నట్లుగా ఆప్ నేతలు తెలిపారు. మరోవైపు ఇంటింటికి తిరిగే ప్రజలు ఏవైనా సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే వెంటనే పరిష్కరించాలని కేజ్రీవాల్ ఎమ్మెల్యేలకు జైలు నుంచే దిశానిర్దేశం చేశారని చెప్పారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవిత రెగ్యులర్ బెయిల్ పై నేడు స్పెషల్ కోర్టులో విచారణ జరగనుంది. ఆమెకు బెయిల్ ఇవ్వొద్దని న్యాయస్థానాన్ని ఈడీ కోరుతోంది. లిక్కర్ కేసులో కవితను కింగ్ పిన్ గా పేర్కొంది. బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని వాదనలు వినిపించింది. తనపై అక్రమంగా కేసును పెట్టారని కవిత అంటున్నారు. కేసులో తన పాత్రపై ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి ముందు ఏప్రిల్ 14న కాల్పులు జరిపిన వారిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కాల్పులకు పాల్పడ్డ విక్కీ గుప్తా, సాగర్ పాల్ ను గుజరాత్ లో భుజ్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ బీహార్లో పశ్చిమ చంపారణ్ కు చెందిన వారిని గతంలో చైన్ స్నాచింగ్స్ తో పాటు నార్త్ ఇండియాలో దొంగతనాలకు పాల్పడ్డట్లుగా పోలీసులు గుర్తించారు. తప్పుదోవ పాటించే ప్రకటనల కేసులో యోగా గురు బాబా రామ్దేవ్ పై మరోసారి ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు మీరు అమాయకులు కాదు, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంలో తప్పును అంగీకరిస్తూ వారం రోజుల్లోగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 23వ తేదీకి వాయిదా వేసింది సర్వోన్నత న్యాయస్థానం. జమ్మూ కాశ్మీర్లో విషాదం చోటు చేసుకుంది. శ్రీనగర్ సమీపంలో జీలాం నదిలో పడవ బోల్తా పడ్డ ఘటనలో 4 ప్రాణాలు కోల్పోయారు. పలువురు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం జీలం నదిలో గాలింపు చర్యలు చేపడుతున్నారు సహాయక సిబ్బంది. ఆ పడవలో స్కూల్ విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. గాన్బల్ నుంచి బట్వారాకు వెళుతూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టెలికాం సంస్థ వోడాఫోన్ ఐడియా త్వరలో 5G సర్వీసులు విస్తరించే యోచనలో ఉన్నాయి. నిధుల కొరత వల్లే ఇప్పటి వరకు సర్వీసులను ప్రారంభించలేకపోయామని సంస్థ సీఈఓ తెలిపారు. ఇందుకోసం రాబోయే 9 నెలల్లో FPO ద్వారా 18,000 కోట్ల నిధులను సమీకరించాలని భావిస్తున్నట్లుగా తెలియజేశారు. కస్టమర్స్ చేజారిపోకుండా యూజర్ ఛార్జీలు నిర్ణయించాలని వోడాఫోన్ ఐడియా అనుకుంటోంది.
ఆఫ్ఘనిస్తాన్లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలకు వరదలు పోటెత్తి 33 మంది చనిపోయారు. మరో 27 మంది గాయపడ్డారు. రాజధాని కాబూల్తో పాటు పలు రాష్ట్రాల్లో అకస్మాత్తుగా వరదలు సంభవించినట్లుగా తాలిబాన్ ప్రతినిధి అబ్దుల్లా జునాన్ వెల్లడించారు. వరదల కారణంగా దేశంలో 600కు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. 800 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. ఐపీఎల్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ కప్ను చాక్పీస్ పై రూపొందించాడు. సూక్ష్మ కళల కళాకారుడు అడేపు రజనీకాంత్ 3.5 సెంటీమీటర్స్ ఎత్తు, 1.5 సెంటీమీటర్ల వెడల్పుతో ఐపీఎల్ కప్ నమూనాను రూపొందించాడు. 3 గంటల పాటు శ్రమించి క్లే సకల్ప్ కల్చరింగ్ ఆర్ట్ ద్వారా ఐపీఎల్ సూక్ష్మ కప్ను తయారు చేసి క్రికెట్ అభిమానుల మన్ననలు పొందాడు. ఐపీఎల్లో నేడు మరో ఆసక్తికర పోరు జరగనుంది. నేడు కోల్కతా, రాజస్థాన్ జట్లు తలబడబోతున్నాయి. కోల్కతా వేదికగా రాత్రి 7:30కు మ్యాచ్ ప్రారంభం కానుంది. రెండు జట్లలోనూ T20 హిట్లర్స్ ఉండటంతో పరుగుల వరద ఖాయంగా కనిపిస్తోంది. దీనికి తగ్గట్లే ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటర్లకు అనుకూలించనుంది. ఇప్పటివరకు 6 మ్యాచ్ల్లో రాజస్థాన్ 5 గెలిచి పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో ఉండగా 4 విజయాలతో కోల్కతా 2వ స్థానంలో కొనసాగుతోంది. ఇంగ్లాండ్ స్పిన్ దిగ్గజం డెరిక్ అండర్వుడ్ కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల కారణంగా డెరిక్ తుది శ్వాస విడిచారని తెలుస్తోంది. 1966-82 మధ్య ఇంగ్లాండ్ తరపున 86 టెస్టుల్లో 297 వికెట్లను పడగొట్టిన డెరిక్ ఆ జట్టు తరఫున నేటికే అత్యధిక వికెట్లను పడగొట్టిన స్పిన్ బౌలర్ గా చలామణి అవుతున్నారు. అలాగే డెరిక్ ఇంగ్లాండ్ తరఫున 6వ అత్యధిక వికెట్ టేకర్ గాను కొనసాగుతున్నాడు. డెరిక్ 2006లో కెంట్ క్రికెట్ క్లబ్ అధ్యక్షుడిగా, 2008లో ఎంసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఏపీలో సాధారణానికి మించి అధికంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. ఎండలు వడగాల్పులతో అల్లాడుతూ ఉన్న ప్రజలకు ఐఎండీ చెప్పిన కబురు ఉపశమనాన్ని కలిగించింది. గతేడాది ఎల్నినో పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో అరకొర వర్షాలే కురిశాయి. రానున్న నైరుతి సీజన్లో రాష్ట్రంలో సాధారణం కంటే అధిక వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వానలు పంటలకు ఎంతో మేలు చేయనున్నాయి.